మయసభ పరాభవం తర్వాత దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి జూద క్రీడకు కుట్ర పన్నాడు. ద్రోణుడు, భీష్ముడు, విదురుడు అంగీకరించకపోయినా ధృతరాష్ట్రుడు ఒప్పుకొని పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించారు. ఈ జూదఘట్టాన్ని, అందులో జరిగిన ద్రౌపది పరాభవంని మీ ముందు ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. వాన 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా. పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసిపాపల హరివిల్లునే చేచాపి అందుకోనా. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. దుశ్శాసన, ఇంతకి మన శకునమామ ఎక్కడ? మామ, ఈరోజు అంతిమ విజయం మనదే కావాలి. అవశ్యం కాగలదు మేనల్లుడా. ఎటువంటి పరాజయం అంటే పాండవులు ఎప్పటికీ తిరిగి కోలుకోలేరు. మామయ్య, వారి రాజ్యం, సంపద, వారి సైన్యం, సర్వస్వాన్ని వారి నుండి లాగేసుకోవాలి మామయ్య. ఓస్, ఇంతేనా ప్రియమేనల్లులారా? నేను వారు గర్వించేవన్నీ లాగేసుకుంటాను. మీ అందరికీ పాండవులను దాసులుగా మారుస్తాను. కేవలం అది మాత్రమే సరిపోదు మామయ్య, వారి సతీమణిని కూడా దాసిగా మారుద్దాం. ఆమె నన్ను చూసి పకపక నవ్వింది ఆ మయ సభలో. ఆ దాసి ద్రౌపదిని వస్త్రహీనురాలను చేస్తాను మామయ్య. అప్పుడే నా అవమానగ్ని చల్లారుతుంది. విదురా, ఈ దుర్యోధని మనసు ఈర్ష్యతో నిండిపోయింది. వాడు ఏదో ఒక పథకంతో ఈ కేటీపీపీ ఇంద్ర ప్రస్థానాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పెద్ద తండ్రి. మీరు ఈ జూదాల్ని నిలువరించే ప్రయత్నం చేయండి పెద్ద తండ్రి. ప్రియమిత్రమా దుర్యోధన, ఈ అంగరాజు ప్రణామములు స్వీకరించుము.
సామ్రాట్ యుధిష్ఠిరుడికి ప్రణామాలు. ప్రణామాలు పెద్ద తండ్రి. భ్రాత యుధిష్ఠిర, ఈ కౌరవుల ఆర్భాటాలు చూస్తుంటే మన ట్రాన్స్ఫర్ పాలసీ బైపాస్ చేసి మన ఇంద్రప్రస్థానం అయిన కేటీపీపీ నుండి పంపించేటట్టు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీరేం చింతించకండి అగ్రజ. అలాంటి పథకాలు వేస్తే కౌరవుల కావలకాయలు కవరించి మన సామంతరాజు నెహ్రీ గారికి ఇస్తాం. అవును అగ్రజ, మనం నెహ్రీ గారిని పంపించి వాటిని మధుపానీయంతో జోడించి అందరికీ అందించడం సిద్ధమవుతున్నారు. ఏమంటారు ప్రసాద్? నకుల, నువ్వు ఏమాత్రము చింతించదు. నా గాంధీవము ఒక్కటి చాలు ఆ 100 మంది కౌరవుల ఎత్తులను చిత్తు చేయడం. మీరు ఇంతలా చింతించకండి సోదరులారా. మనం ధర్మబద్ధంగా నడుచుకుంటే ఆ ఈశ్వరుని కృప ఎప్పుడూ మన వైపే ఉంటుంది. సామ్రాట్కి సమ్మతమైతే ఈ జూద క్రీడను మొదలు పెట్టండి. ఈ క్రీడా ప్రాంగణంలో అధికారంతో పాటు గర్వం అనిపించే వాటిని మాత్రమే పందెంలో పెట్టాలి. రెండవది తొండి ఆడరాదు. 3 చూసి ఆడరాదు. చార్జీపీటీ వాడరాదు. ముఖ్యంగా మొబైల్స్ సైలెన్స్లో పెట్టాలి. చెప్పండి సామ్రాట్, మీరు అనుమతిస్తే మొదటగా మా దుర్యోధనుడు పందెం రాస్తాను. మామయ్య, మొదటి పందెంగా నేను ఈఎంఐలో తీసుకున్న నా కార్ని, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని, ఐఫోన్ని, చెలుపూర్లో ఉన్న నా ఓపెన్ ప్లాట్ని, ఇవన్నీ నేను పందెంగా పెడుతున్నా. వీటన్నిటిపై నాకు సర్వాధికారం ఉంది, గర్వం ఉంది. ఉన్న సంపద అంతా ఒకేసారి బెట్టింగ్లో పెట్టి అవి పోతే ఎట్లా అగ్రజ? ఒక అద్వైత ఏవి సొల్యూషన్స్ ఈ మధ్యలో పోయాయి, మర్చిపోయావా అగ్రజ? అయినా అగ్రజ, అవన్నీ పోతే నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు? షటిల్ కోర్ట్కి ఎలా వెళ్తావు? కాలనీ వాసుల ఫోటోలు ఎలా తీస్తావు? గెలిస్తే రెట్టింపైతాయనే గర్వంతో పెడుతున్నాడు. నేను కూడా వాటికి సమానమైన నా ABCD లాగ్ల సామంత రాజుల నివాసాలను పందెంలో పెడుతున్నాను. మొదలు పెట్టండి. ప్రియమేనల్లుడా దుర్యోధన, మొదటి ఆటలో మనమే గెలిచాము. నా కొడుకు సమ్రాట్, రెండో ఆట మొదలు పెడదామా? మొదలు పెట్టండి మామా. మామ, రెండో పందెంగా చెత్త వేస్తున్న తమ్ముళ్లను, ఖాళీగా రీల్స్ చేస్తున్న తమ్ముళ్లను, బెట్టింగ్, సిట్టింగ్, టూర్లంటూ టైం పాటిస్తున్న తమ్ముళ్ళందరినీ పందెంలో పెడుతున్నాను. మామా, చిన్ననాటి నుంచి నా విజయాల కండదండలుగా ఉన్న నా తమ్ముళ్లను, గదాధారి భీముణ్ణి, ధనుర్ధారి అర్జునుణ్ణి, నకుల సహదేవులను ఈ పందెంలో పెడుతున్నాను. ప్రియమేనల్లుడా దుర్యోధన, ఈ ఆటలో మనమే గెలిచాము. నా కొడుకు సమ్రాట్, మీరు మీ 4 తమ్ములను కోల్పోయారు. ఇక నుండి మీ పంచ పాండవులు మా దుర్యోధనునికి దాసులే. ఇప్పుడు ఈ కేటీపీపీ ప్రస్థానానికి నేనే ప్రభువును. దుశ్శాసన, వెళ్ళు, ఇక 5గురికి భార్య అయిన ద్రౌపదిని తీసుకొనిరా. ఓరి దుర్యోధన, జీవితంలో నాకున్నవి 2 ధర్మాలు. ఒకటి కేటీపీపీ కాలనీ రక్షించడము,
మరొకటి భగవద్ బాంధవులు చీఫ్ ఇంజనీర్ శ్రీప్రకాష్ గారి మాటను పాటించడం. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు దుర్యోధన. బలమైన ఈ 2 చేతులు చాలు ఈ ఆటలు ముగించడానికి. మీకు పాండవులు దాసులు కానీ వారి సతీమణులు కాదు. మేనల్లుడా దుర్యోధన, ఇప్పుడు ధర్మరాజు మనకు దాసుడు. నీవు అతని భార్య ద్రౌపదిని పందెంలో పెట్టుమని అడుగు. నేను నా భార్య భానుమతిని పందెంలో పెడుతున్నాను మరియు నిన్ను ఆదేశిస్తున్నాను అగ్రజ, జూద క్రీడలో ఆడమని, ద్రౌపదిని పందెంలో పనంగా పెట్టమని. మనమే గెలిచాము మేనల్లుడా దుర్యోధన. ఇప్పుడు పంచ పాండవులు, వారి భార్య ద్రౌపది కూడా మీ దాసీనే. దుశ్శాసన, వెళ్ళు, ఆ పాంచాల్ని జుట్టు పట్టుకొని లాక్కొనిరా. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం ఓరి దుశ్శాసన, పాంచాలి పవిత్ర కేశాలను తాగిన నీ చేతులను మరియు నీ తలను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తాను. నీ ఛాతీని చీల్చి ఆ రక్తంతో పాంచాలి కుర్రను తడుపుతాను. ఇదే నా శపథం. మామా ధార్తరాష్ట్ర, నీ కోడలికి జరుగు ఈ పరాభవాన్ని ఆపలేరా? ఓ పావన గంగా గర్భ సంజాత, ఓ భీష్మదేవా, ఈ అరాచకంను చూసి మౌనం వహించెదరా? ఓ ఆచార్యదేవా, ఈ కురురాజు చేయు దారుణ అత్యాచారాన్ని చూసి స్పందించలేరా? సత్యధర్మంలో సమసిపోవునాడు సమర్థులైన వారు సహించి మాట్లాడకుండుట అది వారికి కీడు మూడునన్నది మీరు విని ఉండలేదా? హోరి దుర్మధాంద దుశ్శాసన, ఏకవస్త్రను ఋతుమతి నెయ్యున్న నన్ను తాకకూరా. కమ్మని రాజాన్నాళ్లతో కండలు పెంచినది అబలల మీద అత్యాచారాలు సాధించుటకేనా? ఓ సభికులారా, ఓ శృతి స్మృతి పురాణైతిహాస కోవిదులారా, ఆప్తను అబలను నాదులుండి లేని అనాథను నిస్సహాయనగు నన్ను ఈ కలుడు కొప్పుబట్టి కొలువు కూటమి కీడ్చుట మీరెల్లరూ గాంచితిరి కదా. తాను నన్నోడి తానోడెనో, తానోడి నన్నోడెనో. నేను ధర్మ విజితనా అధర్మ విజితనో సెలవీయరా? అంతేలే, మనసు లేని మహామనుషుల మధ్య మానవతికి ఇది కాక ఇంకేమి గౌరవం ఉంటుంది? దుశ్శాసన, ఏ విధంగానైతే ఆ రోజు నిండు సభలో మనల్ని అవమానించిందో, ఈ రోజు ఈ సభలో అదే విధంగా ఆమెను వివస్త్రణ చేయి. అగ్రజ, నీ చిన్న తమ్ముడు వికర్ణుని చెప్తున్నాను, నా మాట విను.
ఎవరైనా యుద్ధంలో ఓడిపోతే వారి యొక్క శస్త్రాలు త్యజిస్తారు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రం చేయడం న్యాయం కాదు అగ్రజ. ఆమె మన కులవధువు. ఏం మాట్లాడుతున్నావు వికర్ణ? శిరస్సుపై జూలు పెంచుకున్నంత మాత్రాన వానరులు సింహాలు కావు. అదేవిధంగా చూడమని ధరించినంత మాత్రాన ఈమె పవిత్రురాలు కాలేదు. ఈమె 5 పురుషులతో సంసారం చేస్తుంది. ఈమెని వేశ్య అని అంటారు. అంగరాజా కర్ణ, ఆపు నీ పిచ్చి ప్రేలాపన. నీవు గుర్తుంచుకో, నీ విడిచిపడే జ్ఞానం, నీ సామర్థ్యం అన్నింటినీ మర్చిపోతావు. ఆత్మ దరిద్రుడవై మరణిస్తావు కర్ణ.